హలో అండి. మొన్న మా వారు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు 7, 8 స్వీట్ కార్న్స్ తెచ్చారు. ఒకరోజు ఉడికించి తిన్నాము. మరుసటి రోజు మళ్ళీ ఉడికించిస్తే తినరు మా ఇంట్లో. పోనీ 2, 3 డేస్ తర్వాత ఇద్దామంటే అంత ఫ్రెష్‌గా ఉండవు. ఇంకెందుకని స్వీట్ కార్న్ అడాయి చేశాను. నేనైతే దీన్ని స్వీట్ కార్న్ దోస అంటాను. కాకపోతే దీని పేరు మాత్రం స్వీట్ కార్న్ అడాయి. నేనైతే దోస ప్యాన్‌పై వేసేవన్నీ దోసలనే అంటాను. ఊతప్పం అయినా ఇడ్లీ పిండి దోస అంటాను. ఏ పిండితో వేస్తామో దాని పేరు చివర్లో దోస యాడ్ చేసి పిలుస్తాను నేను. ఈ అడాయి బ్రేక్‌ఫాస్ట్‌కి, ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బావుంటుంది. ఈ అడాయి కోసం ఒక పెద్ద కప్‌తో స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నాను నేను. ఇందులో 2 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, వాటర్ వేసి అట్ల పిండిలా కాకుండా కొంచెం థిక్గా కలుపుకొని దోశ ప్యాన్ పై ఆయిల్ వేసుకుని నార్మల్ దోశలా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకుని 2 వైపులా కాల్చితే టేస్టీ అడాయి రెడీ అవుతుంది.